నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. రాష్ట్రానికి రైతు ఒక కన్ను అయితే మిల్లర్ ఇంకో కన్ను. ఈరోజు నీటి ధాత్రిలో మనకు ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ కూడా రాబోతుంది. ఏంటంటే మిల్లర్లందరికీ కూడా చిన్న మిల్లర్ కాదు, పెద్ద మిల్లర్లు కాదు, అట్లా తేడా ఏమి లేకుండా ఈరోజు మిల్లర్ల తరపున మనం మాట్లాడబోతున్నాం. ఎందుకంటే సరే, మిల్లర్లు ఎన్ని అక్రమాలు చేసినా ఏది చేసినా కూడా దాని వెనకాల ఉన్న మెయిన్ ఎవరు అని అంటే అధికారులనే చెప్పాలి. మరి ఈ రోజు విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళందరూ కూడా వెళ్తా ఉన్నారు, అరెస్టులు చేస్తా ఉన్నారు మిల్లర్లందరినీ కూడా. మరి అధికారుల ముచ్చటైంది. అందుకే ఈ రోజు అనుకున్నాం మనం ఏంటంటే ఏడ చూసినా కూడా, ఏ మీడియాలో ఏడ చూసుకున్నా కూడా పాపం మిల్లర్లందరినీ కూడా బ్యాడ్ చేస్తా ఉన్నారు, వాళ్ళు ఇంత అక్రమాలు చేస్తా ఉన్నారు, అది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ రోజు నేటి రాత్రి మిల్లర్ అందరి తరపున కూడా లించుంటుంది, లించోని మాట్లాడుతున్నది మీకోసం. ఏంటంటే మీ వెనకాల ఉన్న ఆ అధికారులు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారో, ఈరోజు మళ్ళా బకాయిలు కట్టాలి అని అంటే 100 కోట్లు మీరు కట్టాలి అని అంటే అధికారులకు మీరు ఎన్ని కోట్లు ఇచ్చినారు, ఎన్ని లక్షలు ఇచ్చినారు, మరి అవన్నీ కూడా ఇలా కలుపుకొని కట్టాలి కదా. వాళ్ళకి ఏదో ఇచ్చినందుకు మీకైతే వాళ్ళేం డిస్కౌంట్ ఇవ్వట్లేదు కదా. ఈ రోజు సివిల్ సప్లై శాఖ ఇలా నాశనం కావడానికి కారణం కూడా అధికారులే. మరి 2015 నుంచి వెళ్ళి కూడా నేటి రాత్రి చెప్పుకుంటూనే వస్తా ఉన్నది, సివిల్ సప్లై శాఖలో ఇంత అవినీతి జరుగుతూ ఉన్నది, అధికారులు ఏం చేస్తా ఉన్నారు అని. మిల్లర్లందరూ కూడా ఈ రోజు చేయడానికి కారణం అధికారులే కదా. వారు స్వేచ్ఛనిచ్చినందుకే కదా, వాళ్ళు వదిలేసినందుకే కదా. ఇన్ని వేల కోట్ల ధాన్యం పక్క రాష్ట్రాలకు కానివ్వండి ఇక వీళ్ళు బయటికి పంపించుకుంటా ఉన్నారంటే అధికారులకు తెలియదండి. తిష్టేసుకొని కూర్చున్నారు అధికారులు. 7-8 సంవత్సరాల నుంచి కూడా అదే శాఖలో ఉంటూ వాళ్ళు తిష్ట వేసుకున్నాడు కూర్చొని నడిపిస్తా ఉన్నారు ఇదంతా కూడా. మరి మిల్లర్ల పైన ఎఫెక్ట్ పడేటప్పుడు అధికారుల పైన ఎందుకు పడతలేదండి? ప్రజాప్రభుత్వం వచ్చినాక అన్ని శాఖలలో ఏసీబీ రైడ్లు జరుగుతున్నాయి, కానీ సివిల్ సప్లై శాఖలో అస్సలు జరగట్లేదు. ఒక్కసారి దీనిపైన నిజంగా ఏసీబీ అనేది దృష్టి పెడితే వేల కోట్లు సివిల్ సప్లై శాఖలో ఉన్న పై స్థాయి నుంచి ఉన్న అధికారులను మొదలు పెట్టుకుంటే కింద స్థాయిలో ఉన్న అధికారుల వరకు, టెక్నికల్ డిపార్ట్మెంట్లు కానివ్వండి, మన అడిషనల్ కలెక్టర్లు కానివ్వండి, డిఎంఓలు, డిఎస్ఓలు, వీళ్ళందరూ కూడా ఎంత అవినీతికి పాల్పడతా ఉన్నారు. బదనాం అయ్యేది ఎవరు? మిల్లర్లు. ఇంకొంతమంది మంచిగా నీతిగా నిజాయితీగా ఉన్న మిల్లర్లను కూడా వీళ్ళుండి సంపాదించుకోరు. అవి అంటే వీళ్ళు సంపాదించుకుంటే ఏంటంటే వీళ్ళకి వస్తుంది కదా అన్నట్టుగా, అంటే వాళ్ళనే నాశనం చేస్తా ఉన్నారు. వ్యవస్థను మొత్తం నాశనం చేసేది ఎవరంటే అధికారులే. మరి ఇన్ని వేల కోట్ల బకాయిలు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి అధికారులందరూ కూడా ఆనే తిష్టేసుకొని కూర్చున్నారు. మరి ఒక మిల్లుకి ఎన్ని అలాట్మెంట్ చేయాలి, ఆడ నుంచి లేడీకి పోతున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందనేది నిజంగా ఈ అధికారులకు తెలియదా? ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. అధికారులకు తెలియకుండానే జరుగుతుందా అదంతా కూడా? ఈ అధికారులు అనేది వీళ్ళే కరెక్ట్గా ఉంటే ఈరోజు వీళ్ళందరికీ శాలరీలు ఎడికెళ్ళు వస్తున్నాయండి. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ట్యాక్సుల రూపకంలో మనం అందరం ట్యాక్సులు కడితే వీళ్ళందరికీ జీతాలు వస్తాయి. ఆ జీతాల గురించి వీళ్ళు ఆలోచిస్తలేరు. ఎందుకంటే ఆ జీతం అనేది వాళ్ళకు జస్ట్ ఒక ఎంజాయ్మెంట్ లెక్క అయిపోతుంది. వాళ్ళకు ఈ రైస్ మిల్లుల నుంచి వచ్చే పైసలే ఎక్కువ ఉన్నాయి. మరి వీళ్ళే స్ట్రిక్ట్ గా కరెక్ట్ గా ఉంటే ఈరోజు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మంచిగా ఉంటుండే, బిల్లర్లు మంచిగా ఉంటుండే, రైతులందరూ కూడా మంచిగా ఉంటుండే. కానీ ఏమైంది? ఎవరు వీడ నాశనం చేసేదంటే అధికారులు మాత్రమే. అదే చెప్తా ఉన్నా నేను. ఏంటంటే రాష్ట్రానికి రైతు ఒక కన్ను అయితే మిల్లర్లు ఒక కన్ను. మరి ఈ రోజు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు మిల్లర్లు అందరూ కూడా వీళ్ళు చేయబట్టి. ఇంకా చాలా ఉన్నాయి, మన దగ్గర కూడా కొన్ని వచ్చినాయి. నేను ఒకటే అడుగుతున్నా మిల్లర్లందరినీ కూడా, ఏంటంటే మీరందరూ కూడా జైల్లో పాలు అవుతా ఉన్నారు. ఇప్పుడు ఏసీబీ వస్తుంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వస్తా ఉన్నది, తనిఖీలు చేస్తా ఉన్నది, రైడ్లలో మీరు పట్టుబడ్డాక మిమ్మల్ని అందరినీ కూడా జైలు వేస్తా ఉన్నారు, సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఈ రోజు మీరు అలా అవ్వడానికి కారణం ఏంటంటే ఆ అధికారులు వాళ్ళది కూడా అలా ఉన్నది కాబట్టి. అదంటే ఏంది? మిల్లర్లది ఇలా 25% వాళ్ళు దోచుకుంటే అధికారులు 75% వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. మరి ఈరోజు మళ్ళీ గవర్నమెంట్కి కట్టాలి బకాయిలు అన్నప్పుడు వీళ్ళు ఏమైనా ఇస్తారా? పైసలు అధికారులు ఇయ్యరు కదా. మరి వాళ్ళది కూడా వీళ్ళు కలుపుకొనే కట్టాలి. ఆనాడు ఎందుకు వదిలేసిండ్రు మరి వీళ్ళు? పబ్బుల కానీ, ఇంకా గోవాల కానీ, పటాయా కానీ, వాళ్ళన్నిటికీ కూడా ఇటు మిల్లర్లే టికెట్లు తీసి ఇంకొంతమందికి బుల్లెట్ బండ్లు, ఈ జల్సాలన్నిటికీ కూడా అలవాటు పడ్డారు అధికారులు. ఇంకా చాలా ఉన్నాయి ఇలా వ్యవహారాలు.
ప్రతి ఒక్కటి కూడా మనం ఇప్పుడు బయట పెట్టబోతున్నాం. ఎందుకంటే ఇక ఏడ తీసుకున్నా కూడా ఈ మిల్లర్ దగ్గర ఇన్ని ధాన్యాలు ఇన్ని వడ్లు ఈయన తీసుకున్నాడు, అటు దారి మళ్లించిండు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఆ మళ్లించేటప్పుడు ఈ అధికారులకు తెలియదా? చెక్ పోస్టులు లేపేస్తా ఉన్నారు కదండి. ఆడికి రాగానే మనోళ్ళే చలో పంపించేసేయని చెప్తా ఉన్నారు. మీరే కరెక్ట్గా ఉంటే ఈరోజు ఇదంతా కూడా జరగకపోతుండే కదా. మరి అదే అడుగుతా ఉన్నాం ఏంటంటే, మరి మిల్లర్ల పైన కూడా కేసులు పడి జైళ్లకు వెళ్తున్న మిల్లర్లు కూడా ఏ అధికారి ఎంత లంచం తీసుకున్నారో కూడా నిర్మోహమాటంగా చెప్పాలి. మీరు కూడా ధైర్యంగా ఉంటేనే ఈ అధికారులు అనేటోళ్ళు చక్కగా పనిచేస్తారు. ఇన్ని సంవత్సరాలుగా సివిల్ సప్లై శాఖలో ఉండి ఏం బీకిండో నాకైతే అర్థమైతలేదు. శాఖను మొత్తం భ్రష్టు పట్టించిండ్రు. అర్థమైతలేదు పాపం ప్రజాప్రభుత్వానికి కూడా. ఇంత మంచిగా వాళ్ళు స్కీమ్స్ తీసుకొస్తా ఉన్నారు, సన్న బియ్యం ఇయ్యాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ 1000 కోట్లు అధికారుల దగ్గరనే ఉన్నాయి. ఎవరు? సివిల్ సప్లైకి సంబంధించిన ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో 1000 కోట్లు వీళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఏం చేస్తాను తర్వాత పైసలు సంపాదించినాక మళ్ళా మీ పైనకే వీళ్ళు పోటీ చేయడానికి వస్తా ఉన్నారు పాలిటిక్స్కి. అధికారులందరూ అట్లా తయారైపోయినారు. ఏంది 100 కోట్లు 500 కోట్లు సంపాదించుకోగానే బయటికి వచ్చి ఏదో ఒక పొలిటికల్ పార్టీలో మనకు ఒక 50 కోట్లు 100 కోట్లు ఇచ్చేసేసి 7 నుంచి ఎమ్మెల్యే టికెట్ తీసేసుకొని ఇక లూప్ హౌస్ మొత్తం మనకి తెలుసు కాబట్టి రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి ఏందనేది వాళ్ళకి అర్థమైపోతా ఉన్నది. గిట్లా పాడుపడ్డారు అధికారులందరూ కూడా. మరి ఏంది వీళ్ళ ముచ్చట? వీళ్ళ పైన ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు? ఇప్పటి వరకే ఆల్మోస్ట్ చాలా మంది కూడా నేటి దాత్రికి మిల్లర్లు కొంతమంది ఆల్రెడీ మనకు మాట్లాడుతూ ఉన్నారు. ఏ అధికారి ఎంత తీసుకుంటా ఉన్నారు ఏందని కూడా చెప్పిండ్రు. ఇంకా వాళ్ళందరికీ కూడా డీటెయిల్స్ మేమైతే పెట్టాం. ఎందుకంటే మాకు ఒక దగ్గరికి ఎవిడెన్స్ పరంగా ఒకరు వచ్చినారు అంటే వాళ్ళని ఎంత సేఫ్గా ఉంచుకోవాలనేది మాకు కూడా తెలుసు. ఇన్ని సంవత్సరాల నుంచి నేటి దాత్రి ఉంది కాబట్టి ఎట్లా చేసుకోవాలి ఏందనేది తెలుసు కాబట్టి మళ్ళీ అడుగుతా ఉన్నాం మేము కూడా. ఇంకా ఎవరున్నా కూడా మీరెందుకు బలి కావాలి? వీళ్ళకి ఇచ్చింది ఏదో పుక్కట్లో అయితే ఇయ్యలేదు కదా మీరు. మళ్ళీ మీరు బకాయిలు కట్టాల్సినప్పుడు మొత్తం కట్టాల్సి వస్తున్నది. వాళ్ళైనా డిస్కౌంట్ ఇస్తున్నారా, వాళ్ళైనా పైసలు ఇస్తున్నారా? మళ్ళీ లేదు కదా. అదే వేలల్లో అంటే ఏదో అనుకోవచ్చు, కానీ లక్షలకు కోట్లు ఇస్తా ఉన్నారు మీరు అధికారులకు. వాళ్ళేమో మంచిగా అటు విల్లాలు జల్సాలు తీసుకుంటా, పెద్ద పెద్ద కార్లల్లో విల్లాలు కొనుక్కుంటా, ఇంకా వీళ్ళు ఎక్కడికైనా పోవాలన్న టికెట్లు వీళ్ళే బుక్ చేయాలి, బండ్లు కావాలంటే బండ్లు కొనియాలి. ఇంకొకటి ఎంత దరిద్రంగా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఒక మిల్లర్ కూడా మిల్లులు పెట్టుకుందామంటేనే భయపడతా ఉన్నారు జనాలు అసలు ఈ మధ్య ఈ రోజున. ఎందుకంటే చిన్న పర్మిషన్లకు పోయినా కూడా అడ్డగోలుగా వసూలు చేస్తా ఉన్నారు వాళ్ళు. ఒక మిల్లర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఒక మిల్లర్ కూడా పాపం 2-3 ఆల్మోస్ట్ 3 years అనుకుంటా ఒక మిల్లు పెట్టడానికి తిరుగుతా ఉన్నాడు. కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి ఇచ్చి 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 ఇక మొత్తానికి హోప్స్ వదిలేసుకున్నాడు. ఇట్లా ఆ ఇండస్ట్రీని బతికియాలి. రైస్ మిల్ ఇండస్ట్రీ అనేది చచ్చిపోతా ఉన్నది ఈ రోజు. అటు పెద్ద మిల్లర్లు కానివ్వండి, చిన్న మిల్లర్లు కానివ్వండి, ఎవరైనా కూడా బాగుపడుతున్నది ఎవరు ఈ ఇండస్ట్రీలో అంటే అధికారులు మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు కదా. వాళ్ళకైనా పనా మిల్లుని చూసుకునేది ఏమైనా పని ఉన్నదా? అక్కడ ఉన్న హ్యాండిల్ చేసింది ఏమైనా ఉన్నదా? వాళ్ళు చేసే డ్యూటీ వాళ్ళు చక్కగా చేస్తలేరు, అయినా జీతం వస్తూ ఉన్నది. వాళ్ళు డ్యూటీ చక్కగా చేయకున్నా కూడా వీళ్ళందరికీ సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళకు ఇంకా వీళ్ళే చెప్తా ఉంటారు ఐడియాస్. అట్ట చేయండి, ఇట్లా చేయండి, ఎవరిని దొక్కేద్దాం, ఎవరిని ఏది చేస్తే ఎంత వస్తుంది ఏందని చెప్పి వీళ్ళకి అదే అంటాను, పాతుకుపోయి ఉన్నారు కాబట్టి ఏది ఎట్లా చేయాలనేది తెలుసు కాబట్టి ఇవన్నీ లాజికల్ చెప్పుకుంటూ అటు వాళ్ళని కూడా ప్రొవోక్ చేసుకుంటూ శాఖను మొత్తం భ్రష్టు పట్టిస్తా ఉన్నది ఎవరు అంటే అధికారులే. అందుకే నేను చెప్తా ఉన్నా ఒకటి ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి మీ శాఖలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని జర మార్చండి. ఇప్పటిదాకా అసలు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అదే శాఖలో ఉన్నారు, ఇప్పటిదాకా ఏం చేంజెస్ లేదు, ఆడనే మంచిగా తిష్ట చేసుకొని కూర్చున్నారు. ఎంతవరకు కరెక్ట్? మిగతా శాఖలను మనం చూసుకున్నట్లయితే చేంజెస్ జరుగుతూ ఉన్నాయి, ట్రాన్స్ఫర్లు అవుతా ఉన్నాయి, కానీ సివిల్ సప్లై శాఖలు అయితే ఇప్పటిదాకా లేదు. మరి ఏసీబీ రైట్లో పట్టుబడ్డట్టు ఎవరు కూడా లేరు అసలు. మిగతా పాపం ఎందుకో మరి నిజంగా నాకు నవ్వు వస్తున్నది. అంటే అందరికి అర్థమే, అదే సివిల్ సప్లై శాఖలో నిజంగా అధికారులు అందరూ మంచిగా ఉన్నారు, ఇక్కడ దొంగలు ఎవరు అంటే మొత్తం కూడా మిల్లర్ల పైన వేసేస్తా ఉన్నారు. నేను చెప్తున్నా మిల్లర్ల కూడా తప్పు ఉన్నది. వాళ్ళు దొంగలైతే వీళ్ళు గజ దొంగలు, వాళ్ళు దొరుకుతున్నారు, వీళ్ళు దొరుకుతలేరు. వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తున్నారు, వీళ్ళ ఆస్తులు జప్తు చేస్తలేరు. వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళని అరెస్ట్ చేస్తలేరు. మీడియా పరంగా మొత్తం వాళ్ళని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళని చేస్తలేరు. మళ్ళీ విజిలెన్స్ కూడా వీళ్ళే పోతారు. ఇంకా వేరే శాఖలు ఇంకా వేరే అధికారులే లేరా అండి? పోలీసు వాళ్ళు లేరా? మళ్ళీ వీళ్ళని పంపిస్తే ఇక వీళ్ళకి అన్నీ తెలుసు కదా, వాళ్ళకి ఎంత అలర్ట్ చేసినాం, వాళ్ళు ఎంత ఇస్తున్నారు, వాళ్ళు ఎంత ఏడికి పంపిస్తున్నారు ఏందని మొత్తం తెలుస్తుంది వాళ్ళకి. ఇక ఏ రకంగా మీరు దీన్ని సెట్ చేసుకోగలుగుతారు ఒక్కసారి చెప్పండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.
మరి అందుకే దీనికి సంబంధించి కూడా ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ రాబోతుంది. ఆల్మోస్ట్ 12.5 years నుంచి కూడా దాటింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా 12.5 years దాటింది. మరి ఏమైంది? ఇప్పటిదాకా కూడా వాళ్ళే ఉన్నారు అధికారులు, సివిల్ సప్లై శాఖలో వాళ్ళే. ఇంకా చెప్పాలంటే గతంలో కూడా మనం ఫస్ట్ నుంచి చెప్తాం, సివిల్ సప్లై శాఖ పైన దృష్టి పెట్టినాం కాబట్టి అప్పట్లో కూడా నేటి రాత్రి వార్తలు రాసినప్పుడు ఏం చేసిండంటే, మరి నాయకులు కూడా చూడాలి కదా, వీళ్ళు ఏం చేసిండంటే వీళ్ళతో మంతనాలు జరిపి దాన్ని సెటరైట్ చేయాల్సింది కాక వీళ్ళు ఏం చేసిండంటే మళ్ళీ వాళ్ళ మిల్లర్ల దగ్గర నుంచెల్లే పైసలు తీసుకోవడం వాళ్ళు కూడా మొదలు పెట్టిండ్రు. ఇక ఎట్లా సెట్ అవుతుందండి? ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ అక్రమాలు అనేది ఎప్పటి నుంచో కూడా జరుగుతూ ఉన్నది. అధికారులు అనేది కరెక్ట్గా ఉంటే, ఈ రోజు సివిల్ సప్లై శాఖ ఇట్లుండేనా? ఇంకా రైస్ ఇండస్ట్రీ బతుకుతుండే. చాలా మంది కూడా మూసుకున్నారు మిల్లులు. ఎందుకు అంటే ఈ అధికారులు చేయబట్టే. నీతిగా నిజాయితీగా నడుపుతున్న రైస్ మిల్లర్లు ఎవరైతున్నారో వాళ్ళందరి దగ్గరకు వచ్చి పుల్లలు పెట్టి, అరే అట్లా కాదరైనా నువ్వు వేసుకొని నీకు వడ్లు కొన్ని అలర్ట్ చేస్తాం, మీరు తీసుకుపోయి బయట అమ్ముకో అని చెప్పి నేను చెప్తున్నా కదా. వీళ్ళే అన్ని దరిద్రపు ఐడియాలు ఇచ్చేసి ఈ రోజు మొత్తం ఇండస్ట్రీని కూడా నాశనం చేసి పెట్టిండ్రు. ఎన్ని వేల మిల్లులు ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రంలో కూడా. అటు రా రైస్ కి సంబంధించి, బాయిల్డ్ రైస్ కి సంబంధించి కూడా మనకు ఆల్మోస్ట్ 3,000కు పైగా మిల్లులు ఉన్నాయి. దాంట్లో ఆల్రెడీ కూడా కొన్ని క్లోజ్ చేసేసుకున్నారు కొంతమంది, ఈ బాధలను భరించలేక. సో ఇదంతా కూడా మనకు ఎపిసోడ్ 1లో ఈరోజు రాబోతున్నది. సో నేను మిల్లర్లందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏంటంటే మీరు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో దాని వెనకాల అధికారులు ఉన్నారనేది 100కు 100% తెలిసిందే, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఉన్నారు వాళ్ళు, అధికారులు ఉన్నారు. మీరు బలైతా ఉన్నారు, అది మీకు అర్థమైతే లేదు. ఈరోజు ఇండస్ట్రీ మొత్తం కూడా నాశనం అవుతున్నది ఎవరి వల్ల అంటే మిల్లర్ల వల్ల అని చెప్పి నేనైతే అన్నా, అధికారుల వల్ల అనే చెప్తాను నేను. అందరు కూడా మిల్లర్లు అని చెప్పి మిల్లర్లను డిఫేమ్ చేస్తా ఉన్నారు. ఈరోజు ఒక బ్యాడ్ నేమ్ తీసుకొస్తా ఉన్నారు రైస్ మిల్ ఇండస్ట్రీ మొత్తానికి కూడా. అందుకే అసలు మనం ఎందుకు అధికారుల పైన దృష్టి పెట్టద్దు అని చెప్పి ఆలోచించడం. సరే మిల్లర్లు అంతగానం చేసినా కూడా వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు కూడా ఈరోజు అంతమందికి, అన్ని వేలాది మందికి ఉపాధిని ఇస్తా ఉన్నారు మిల్లర్లు అందరూ కూడా కలిసి. మరి వాళ్ళని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళని ఎందుకు ఇట్లా అధికారులు అందరూ నాశనం చేస్తున్నారు దానిపైనే ఈ రోజు మిల్లర్లందరి సైడ్ కూడా మేమైతే స్టాండ్ తీసుకోవడం జరిగినది. సో అందుకే చెప్తా ఉన్నా, మీరు కనుక ఒకవేళ విజిలెన్స్ లో కానివ్వండి ఎక్కడైనా పట్టుబడ్డా ఏదైనా కూడా మీ వెనకాల మీరు ఏ అధికారికి, ప్రతి ఒక్కరు కూడా గుర్తుంటుంది మిల్లర్లందరికీ కూడా. ఎందుకంటే ఏదో ఉత్తే టైంపాస్కి అయితే మీరు పైసలు ఇవ్వాలి ఎవరికి కూడా. రూపాయి ఇచ్చినా, 2 రూపాయలు ఇచ్చినా కూడా మీరు ఎక్కడో ఒక దగ్గర నోట్ చేసుకుంటారు, మీకు గుర్తుంటది. సో ఆ అధికారులు ఎవరు? మీరు ఒకవేళ అరెస్ట్ అయినా కూడా, ఏదైనా కూడా మీ పైన రైట్స్ చేసినా కూడా ఆ అధికారులు ఎవరు, వాళ్ళు ఎంత తీసుకున్నారు, వాళ్ళకి ఏడేడు ఆస్తులు ఉన్నాయి ఏందనేది మొత్తం డీటెయిల్స్ మీకు తెలుసు కాబట్టి మళ్ళీ వాళ్ళపైన యాక్షన్ తీసుకునేటట్టుగానే మీరు మాకు చెప్పినా కూడా 100% మేము వాళ్ళపైన చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది ఇచ్చినారు, అదే చెప్తాను. అందుకనే వీళ్ళకి పటాయా పోవడానికి టికెట్లు కానివ్వండి, విల్లాలు, బుల్లెట్ బండ్లు, ఇల్లులు, కార్లు, ఏడికి పోవాలన్నా కూడా ఒక ఫోన్ కొడితే వీళ్ళకు ఫోన్ పేలు, పేటిఎంలు, గూగుల్ పేలు చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా కొన్ని వచ్చినాయి. ఇంకొన్ని కూడా సేకరించి ఇక జిల్లా వారీగాన ఇక ఈ ఎట్లానో మేము కూడా ప్లాన్ చేసేసి ఒక్కొక్క అధికారి పైన అయితే దుమ్ము దులపడం మొదలు పెడతాం. ఇక ఎపిసోడ్ 2 గురించి మనం మాట్లాడుకుంటే ఏంటంటే, పక్క రాష్ట్రంలో మిల్లింగ్ ఛార్జీలు, పక్క రాష్ట్రంలో గోడౌన్ ఛార్జీలు, ప్లస్ మన రాష్ట్రంలో ఎట్లున్నాయి, ఏమున్నాయి, కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, మరి అవి కూడా రావాలే కదా, అది వాళ్ళ రైటే కదా. వాళ్ళు అంతగానం చేసినప్పుడు వాళ్ళకి అవి కూడా ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది కాబట్టి దాని గురించి కూడా మనకు ఎపిసోడ్ 2లో రాబోతుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. సో మొత్తానికైతే ఇది ఎపిసోడ్ 1కి సంబంధించి ఈ రోజు మన నేటి రాత్రి పేపర్లో రాబోతుంది. మళ్ళీ పేపర్లో వచ్చినాక మళ్ళీ యూట్యూబ్లో కూడా మళ్ళీ దాని గురించి మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సో మొత్తానికైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.